అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఐపోలవరం మండలం గుత్తిందేవి జీ వేమవరం గ్రామానికి సంబంధించి రెండూర్లకి సంబంధించి ఇక్కడ ఈ యొక్క శ్మశానం హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్నారు గత 5-6 దశాబ్దాల నుంచి, మా 5-6 తరాల నుంచి. అయితే ఈ మధ్యకాలంలో చుట్టూ ఉన్నటువంటి రైతులు సహజంగా ఆక్రమించుకుంటారు. అదేవిధంగా కొంత ఆక్రమణ గురైంది. ఈ ఆక్రమణ విడదీసి దీన్ని శ్మశాన వాటికని ఎంతవరకు అయితే ఈ యొక్క ఉందో దాన్ని విడదీసి ఇప్పించవలసిందిగా రెండూరు గ్రామ ప్రజలు మొన్న రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తు మీద ఈరోజు మండల సర్వేయర్ గారు, జీ వేమవరం గుర్తుంది విఆర్ఓసు, సర్వేసు, గ్రామ పెద్దలు, సర్పంచులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సర్వే చేసి దాన్ని ఎంతవరకు ఉన్నదని విడదీయడం జరిగింది. అయితే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంది కనుక దాన్ని ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో ఎంతవరకు ఉందని విడదీశారు. అదే కాకుండా ఈ రెండు ఊరిలో ఎవరైనా చనిపోతే ఇక్కడికి బాడీని తీసుకొచ్చి దహనం చేయాలనుకుంటే చాలా దారుణంగా చుట్టూ కూడా పాడు చేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ అసహ్య కార్యక్రమాలు అంటే ఈ మందు కొట్టడం, ఇక్కడ బాటిల్స్ చాలా న్యూసెన్స్గా చేస్తుంటే ఎవరం కూడా ఆ బాడీ దహనం కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒక 10 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు విడదీసిన తర్వాత ఇదంతా కూడా గ్రామ పెద్దలకి, పంచాయతీకి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత దీని మీద మన గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారు, ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు దృష్టి సారించి గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి ఈ శ్మశాన వాటికని ఏ విధంగా అయితే ప్రతి ఊరిలో ఎలా చేస్తున్నారో ఆ విధంగా కూడా ఇక్కడ కూడా నీట్గా చేసి మాకు అందిస్తే మేమందరం కూడా ఆయనకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అంటే ఇక్కడ ఆక్రమణ గురైన మాత్రం ఎకరా 7 సెంట్లు, అంటే ఎకరా 7 సెంట్లు అంటే కాకుండా ఎకరా 76 సెంట్లకి కొంత కాలువలో ఉంటుంది. మిగిలింది ఈ దెబ్బ కింద ఉంది. ఎకరా 7 సెంట్లు ఆక్రమణ గురైంది. ఎకరా 7 సెంట్లు కూడా విడతీసి మన గ్రామానికి అప్పగించడం జరిగింది. రికార్డెడ్గా లేదండి, ఇది చెప్తున్నాను కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఉంది. అయితే ఇది గత నాకు తెలీదు, ఒక 5-6 తరాల నుంచి కూడా ఇక్కడే ఈ రెండు ఊరికి సంబంధించి ఇక్కడే ఈ యొక్క శ్మశానంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐపోలవరం మండలం గుత్తిందేవి వేమవరం గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక గురించి గ్రామ ప్రజలందరూ సర్వే పెట్టడం జరిగింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 3 ఎకరాల 2 సెంట్లు ఈ శ్మశాన వాటికి సంబంధించింది స్థలము ఉండాలి. కానీ ఆక్రమణకు గురై 40 సెంట్లే ఉండడం జరిగింది. దాని గురించి గ్రామ ప్రజలందరూ దీని మీద దృష్టి పెట్టి ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి సర్వే వాళ్ళు విడదీసి పక్క రైతులు పెట్టవేరియా, వెమ్మాడి వెంకటేశ్వరు, రేకాడ తాతారావు వగైరా రైతులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో దీనికి సంబంధించి మొక్కలు వేయడం జరిగింది. దీని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి సంబంధించిన నిధులు తెచ్చుకుని దీన్ని డెవలప్ చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు. తర్వాత ఇక్కడ దీనికి ఏ విధమైన సెక్యూరిటీ లేక పక్కనున్న గ్రామ ప్రజలు అసాంఘిక కార్యక్రమాలు అన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎవరైనా బాడీని తీసుకొచ్చే టైంకి ఇక్కడ 10 నిమిషాలు కూర్చునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే గవర్నమెంట్ వారు దీని మీద దృష్టి పెట్టి దీనికి ఫండ్ ఇచ్చి దీనికి ఫంక్షను, దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలని గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.